నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు సౌమ్య రాజేష్ గారు, లైఫ్ కోచ్. సౌమ్య గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఆల్వేస్ సూపర్. ఒకటి నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా మనలో? తప్పకుండా అండి, 100%. కాకపోతే మనం ఐడెంటిఫై చేయం, ఓ దీన్ని కూడా మనం నెగిటివ్ ఎనర్జీ అంటామా అనేది. అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్లోనే కాదు, సైన్స్ పరంగా తీసుకున్నా, స్పిరిచువల్గా కూడా తీసుకున్నా ఎనర్జీస్ ఆర్ కామన్ అండి. సో మనకు ఈ రూమ్లో ఉన్నాం, ఈ రూమ్లో కూడా ఒక సర్టైన్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మీరు నాతో కాకుండా ఇంకా మల్టిపుల్ గెస్ట్లతో మీరు హోస్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం మాట్లాడుతున్నంతసేపు దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎనర్జీ. మనం మాట్లాడే వర్డ్స్ ఇప్పుడేంటి, మనం ఎక్కువగా పాజిటివ్ ఎనర్జీస్ మాట్లాడుతున్నాం. సో ఈ రూమ్ అంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు వచ్చారు, నెక్స్ట్ మీరు క్రైమ్ గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ గెస్ట్తో, అక్కడంతా కూడా సమ్ హెవీ ఎనర్జీస్, అంటే ఒక క్రైమ్, ఒక మర్డర్ది సంథింగ్ అలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే మనకు తెలియకుండా కూడా మనం ఆ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాం. ఎందుకు అంటే మన చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది మనుషులకు. సో ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. మీరు అడిగినట్టు మనకు సిమ్టమ్స్ ఏంటి, ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుందంటే బయటికి ఇలా వెళ్ళొచ్చారనుకోండి, వాళ్ళకి చాలా టైర్డ్గా అనిపిస్తుంటుంది. అంటే మామూలుగా మన ఇంట్లో అంటుంటారు నజర్ అని, దిష్టి తగిలింటుంది, 10 మందిలోకి వెళ్ళొచ్చావు, అందరు కళ్ళు పడి ఉంటాయి పెద్దవాళ్ళు, ఉప్పుతోనో ఇంకా దేంతోనో. సో కొంతమంది చాలా ఫ్రీక్వెంట్గా చాలా ఈజీగా అలా సిక్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అలా బయటికి వెళ్ళొచ్చారు అంటే హెడ్ఏక్గా ఉండడము, లేదా ఇక్కడ బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. సో దాన్ని నెగిటివ్ ఎనర్జీ అంటారు. ఫ్రీక్వెంట్గా మీ స్లీప్ డిస్టర్బ్ అవుతుంటుంది, పీడకలలు ఎక్కువగా వస్తుంటాయి, నైట్ మేర్స్ వస్తూ ఉంటాయి, అండ్ మీరు నిద్రలో ఎక్కువగా ఉలిక్కిపడి లేస్తూ ఉన్నారనుకోండి, మీ రూమ్లోనూ మీలోనూ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని అర్థం. అండ్ ఫ్రీక్వెంట్గా ఇంట్లో ఎవరైనా తరచుగా జబ్బు పడుతున్నారనుకోండి, కొంతమంది ఇళ్ళలో పెట్స్ ఉంటాయి, పెట్స్ ఉన్న వాళ్ళ ఇళ్ళలో ఏంటంటే పెట్ ఎక్కువగా సిక్ అవుతూ ఉంటుంది. ఓకే, నెగిటివ్ ఎనర్జీస్. పెట్స్ ఎప్పుడు కూడా ఆ ఇంటి ఓనర్స్ని కాపాడుతుందండి. ఆయన వాళ్ళకి రావాల్సిన నెగిటివ్ ఎనర్జీ అంతా పెట్స్ తీసుకుంటాయి 100%. సో అందుకని అవి ఎక్కువ సిక్ అవుతూ ఉంటాయి. ఒకవేళ పెట్స్ సిక్ అవుతున్నాయి అన్నా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, లేదా మీ ఇంట్లో ఎక్కువగా హెవీ ఎనర్జీస్ అంటామండి, అలా ఉన్నట్టు. పెట్స్ కానీ, లేదా మనం సిక్ అవుతున్నా, లేదా ఫ్రీక్వెంట్గా మీరు హాస్పిటల్ విజిట్స్ చేస్తున్నా కూడా, కొంతమంది అంటారు పిల్లలు కావట్లేదు, పిల్లల కోసం తిరుగుతున్నాం, ఏదో ఒక ప్రాబ్లం. అట్లా మనం ఏ కారణానికైనా హాస్పిటల్స్కి ఎక్కువ విజిట్ చేస్తున్నా, మెడిసిన్స్ని ఎక్కువగా వాడుతున్నా, నెగిటివ్ ఎనర్జీస్ మనలో ఉన్నట్టు, మన ఇంట్లో ఉన్నట్టు. ఇవి కాకుండా మనకు ఇంట్లో చెట్లు మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కొంతమంది, ఈజీగా తొందరగా వాడిపోతూ ఉంటాయి, డ్రై అయిపోవడము, ఎంత మనం కేర్ తీసుకుంటున్నా అవి ఎక్కి రావంటాం కదా, అలా అవుతూ ఉంటాయండి. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్కి సిమ్టమ్స్. ఇంకా మరి అలా కనిపిస్తే ఏం జరుగుతుంది? ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఎక్కువగా మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు కన్నా అపార్థాలు, అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్. మీరు ఒకటి చెప్తారు, పిల్లలు ఇంకొకటి చెప్తారు, హస్బెండ్ ఇంకొకటి చెప్తారు, కానీ జనరల్ గా చూసే ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఇది అందరి ఇళ్లలో ఉండే సమస్యనే, అందరికీ డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది అని అంటారు. కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నా మనం అందరం ఒక దగ్గరికి, ఒక సొల్యూషన్ కి, ఏదో ఒక అండర్స్టాండింగ్కి వస్తాం. కానీ అలా రావడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. అంటే దెన్ మన ఇంట్లో మనకు నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నట్టు. సో ఇవి సిమ్టమ్స్ హరిత గారు. ఓకే, సొల్యూషన్ చెప్తారా మరి? తప్పకుండా. సొల్యూషన్ ఈజ్ ఆల్వేస్ ట్రెడిషనలే అండి, మనకు ముందు పాతకాలం నుంచి వచ్చినవే. మీరు బాగా గమనించట్లయితే మనం చిన్నగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు, లేదంటే ఈవెన్ ఐ రిమెంబర్ మా అమ్మ సాంబ్రాణి వేయడము ఇంట్లో ఎక్కువ పిల్లలకి వేస్తారు, లేకుంటే శుక్రవారం చాలా మంది సాంబ్రాణి వేసే అలవాటు వేస్తారు. అండ్ మీరు గమనించినట్లయితే మన ఇంట్లో గడ్డ కంపల్సరీగా ఉంటుంది, బెల్స్ అంటారు. ఆ బెల్స్ ఖచ్చితంగా ఒక్కసారన్నా మోగించాలి అంటారు, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వడానికి అంటారు. సో మనం చేయాల్సింది వెరీ సింపుల్. ఇప్పుడు కొంతమంది అంటారు మళ్ళీ రోజు నేను పూజ చేస్తా, రోజు అగరబత్తి పెడతా, రోజు సాంబ్రాణి కూడా వేస్తున్నా, రోజు గంట కూడా కొడుతున్నాను దేవుడి దగ్గర, బట్ నాకు స్టిల్ ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఇలా కూడా కొంతమంది అంటూ ఉంటారండి. అంటే రెగ్యులర్గా పార్ట్ ఆఫ్ మన ట్రెడిషన్లో పూజలు చేస్తాం. సో మీరు మాట్లాడే ఎనర్జీ మనం నెగటివ్ నుంచి పాజిటివ్కి రావాలంటే ఫస్ట్ ఈజ్
క్లెన్జింగ్ అంటాం. మన ఇల్లుని రోజు మాప్ పెట్టి క్లీన్ చేస్తూ ఉంటామండి. ఆ మాప్లో కళ్ళుప్పు, దొడ్డుప్పు, ఆ కళ్ళుప్పు ఆ బకెట్ ఆఫ్ వాటర్లోకి వేసేసి మీరు ఇంటెన్షన్ సెట్ చేయండి, ఈరోజు నా ఇంటి నుంచి ఉన్న నెగటివ్ ఎనర్జీస్ అన్నిటి కూడా క్లెన్స్ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ ఇది ఒకటి చాలా రెగ్యులర్గా చేయొచ్చు. ఇది ఎనీ టైమ్స్ ఇన్ ఏ వీక్ చేయొచ్చు. చాలా ఎక్కువ హెవీ ఎనర్జీస్, నెగిటివ్ గొడవలు ఎక్కువ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వీక్లో 2 times చేయండి. లేదు మినిమల్గా యావరేజ్ మీడియంగా ఉంటే వీక్లీ వన్స్ సరిపోతుంది. సో ఫస్ట్ ఒక 3 months వీళ్ళు వీక్లీ వన్స్ కంపల్సరీగా మాపింగ్ అనేది చేయాలి. సాల్ట్ వాటర్ మాపింగ్. కొంచెం డేస్ పెరిగే కొద్దీ 15 days once, ఇంకా బాగా ఎనర్జీస్ క్లెన్స్ అయ్యే కొద్దీ మంత్లీ వన్స్ సరిపోతుంది. ఇది ది బెస్ట్ ఈజీ మెథడ్ ఆఫ్ క్లెన్జింగ్ ది హౌస్. రెండవది వచ్చేసి గంట. మన ఇంట్లో అందరికీ గంట అనేది ఉంటుంది. ఒకవేళ లేదనుకోండి వెళ్ళి తెచ్చుకోమని చెప్తాను నేను. ఆ గంట తీసుకొని మన ఇంట్లో అన్ని మూలలా మనము రింగ్ చేయడం. మామూలుగా పూజ గదిలోనే కదా, పటాల దగ్గరే చేస్తాం కదా అలా. అవును, కానీ మీరు రోజు చేస్తున్న డిఫరెన్స్ ఎక్కడ కనిపించట్లేదు కదా. సో ఇప్పుడు పూజ గదిలో ఎనర్జీ పూజ గదిలోనే ఉంటుంది. మన ఇంట్లో చాలా గదులు ఉంటాయి. ఆ గదుల్లో మనం క్లెన్స్ చేయాలి అంటే మనము ఏదో ఒక విధంగా ప్రాక్టీస్ అనేది చేయాలి. సో సౌండ్ అనేది చాలా పవర్ఫుల్ హీలింగ్ టూల్. సో మీరు చూసుంటారు టిబెటన్ బౌల్స్ కూడా ఉంటాయి, అది కూడా యూస్ చేయొచ్చు. బట్ అది అందరికీ వచ్చి ఉండదు కాబట్టి మనం గంట అయినా యూస్ చేసుకోవచ్చు అండి. గంటని ఎంత మనము ఊపి ఇంటెన్షన్ అగైన్ మనకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళి నేను పాజిటివ్ ఎనర్జీని వెల్కమ్ చేస్తున్నాను అని మనం ఇది గంట అనేది ఊపచ్చు అనమాట. ఇది ఇంకొక మెథడ్ ఆఫ్ హీలింగ్ ఆర్ క్లెన్జింగ్ అంటాం. లాస్ట్ వచ్చేసి వెరీ పవర్ఫుల్. ప్రతి అమావాస్యకి ప్రతి పౌర్ణమికి కంపల్సరీగా మనము ధూపం అనేది వేయాలి. ధూపం అనేది నేను సాంబ్రాణి అనట్లేదు. మీరు ఒక మట్టి పాత్ర తీసుకోండి, అందులో కొద్దిగా లవంగాలు, కొద్దిగా మిరియాలు, బిర్యానీ ఆకు, కర్పూరము వేసి మొత్తం అది మనకు స్మోక్ వస్తుందండి. అది అన్ని వెలిగించిన వెంటనే ఆ స్మోక్ మనము ప్రతి అమావాస్యకి ప్రతి ఉంటుంది కదా. లేదండి, నార్మల్ గా మనకు పొగ వస్తుంది. బట్ అవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీ తీసేసే పదార్థాలు మన ఇంట్లో ఉండేటివి, మన ఇంట్లో ఉండేటివి. సో ఇది మనము మొత్తం అంతా వేసుకున్నాం అనుకోండి ఇంట్లో అన్ని ఇది వేసుకున్నప్పుడు ధూపము కంపల్సరీగా మన డోర్స్, విండోస్ అన్ని ఓపెన్ ఉండాలి. సో మన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని అంతా మనం బయటికి పంపించేసి వీఆర్ అట్రాక్టింగ్ పాజిటివ్ ఎనర్జీ. చిన్నవి చేసుకోవడం వల్ల రెగ్యులర్గా మన ఇంట్లో చాలా మార్పులు వస్తాయి. ఓకే, ప్రాక్టికల్ గా ఇవి చూసారా మీరు ఇలా చేసి? ఎస్, నేను ఇప్పటికీ ఐ ప్రాక్టీస్ ఎవ్రీ సింగిల్ డే ఆల్ దీస్ నెగటివ్ ఎనర్జీ క్లెన్జింగ్ అనేది మనం చేస్తామండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఆఫీస్లోనూ చాలా మందితో మాట్లాడతాను. నా రోల్ వచ్చేసి ఆఫీస్లో కూడా చాలా మందితో మాట్లాడడం. క్లయింట్స్లో కూడా ఇప్పుడు స్టూడెంట్స్కి క్లాసెస్ చెప్తాను, అక్కడ కూడా ఒక 100 మంది నన్నే చూస్తూ ఉంటారు. సో నేను డెఫినెట్లీ ప్రతిరోజు నా ఎనర్జీని నేను క్లెన్స్ చేసుకుంటాను. ఓకే, సెల్ఫ్ హీలింగ్ ఇస్ మ్యాండేటరీ. ఇప్పుడు క్లాసెస్ గురించి ఎట్లా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎలాంటి వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వచ్చు, ప్రాసెస్ ఏంటి? మనకి ఎవరైనా క్లాసెస్ తరచుగా ఇలా హీలింగ్స్ కావాలి, ఎనర్జీగా ఉండట్లేదు, పిల్లలు చదువుకోవట్లేదు, సో మైండ్ సెట్ స్థిమితంగా లేదు, నాకు ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్, డిప్రెషన్, యాంగ్జైటీ, ఇలా అన్ని వాటికి మనము లా ఆఫ్ అట్రాక్షన్, మేనిఫెస్టేషన్ ప్లస్ సైంటిఫిక్ హీలింగ్తో క్లాసెస్ అనేటివి కంబైన్ చేసి ఉంటాయండి. సో ఈ క్లాసెస్ మండే టు ఫ్రైడే ఉంటుంది, 8 o'clock ఈవినింగ్ టైమ్స్ ఉంటుంది. సో దీని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలి అనుకుంటే మనకు డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేస్తే మన టీం వాళ్ళు వివరించి వాళ్ళని మాస్టర్ క్లాస్కి యాడ్ చేస్తారు. థ్యాంక్ యూ సౌమ్య గారు. మోర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.